ఏంది నేను అంత ఎట్టు పూసుకున్నావు ఓ కుల్లాయమ్మ నువ్వు రమ్మ ఇటుకే నీకు 3 లగ్నాలు అయినట్లుంటాయి. అయినట్లుండట్లేదు. అయినాయి 2 పోయినాయి. సంతకు పోయినా అనంతపురం దాటి తెచ్చినావు నువ్వు దాటినావు రాయమని దాటినాను. 3 దోవలు తెచ్చాడు ఊరు దాడి తీసిపోయినారు. వాళ్ళు పోయినాక నేను పోయినా. వాళ్ళు పోయినాక నువ్వు పోయినావు. అదే నీకు పుట్టుండేది, లేకపోతే చక్కగా ఉండే అప్పుడు కాలం. ఇప్పుడు రాను చోట ఏం కాదులేని పోతి వాళ్ళు పోయినాక. ఇప్పుడు 2 కట్లు కాల చంద్రాయపల్లి నడుపుతాండి నీళ్ళు అట్లా లాస్ట్ ఇట్లా నడుచోబెట్టరు 2 కట్లు కాదు. వాళ్ళంతా నీళ్ళు కాకున్నాడు గుట్ట మీద 2 కట్లు ఉండాలి అయిపోయి నీళ్ళు అట్లా ఆ ఊరు ఇడిచిపెట్టి పోయారు మొత్తం అంతా. అట్లా నీకు ఆ దాటు వల్ల అయింది. అందులో నువ్వు ఆడు ఏదో ఒకటి తప్పు చేసినావు పైన ఆ రోడ్డు మీద. ఎవరు పడింటే వాళ్ళు ఎందుకు పాత పట్లని దెంకేసినావు. తాలిపొట్లు గాజులు అవన్నీ దెంకేసినావు మీ చేతి కాడ. ఎవరు దాడి తీసి నీళ్ళు పోసుకొని పోయింటే 30 రూపాయలు లెక్క ఇవన్నీ దెంకేసావు. కోడి కోసాడు చుట్టుపడి దింగితే అది తీసి తిన్నావు. నిజమే ఎట్లా ఇవన్నీ మళ్ళీ దాడి తీయాలా తీపించుకుంటావా? కావాలా సుమారు కావాలి. 2 లెక్క కూడా ఖర్చు అవుతుంది. చక్కగా నడచాలంటే లెక్క పెట్టుకోవాలా. సింపుల్ గా చెప్పు. సింపుల్ గా అంటే కొబ్బరి గిన్నెలు 11 కొబ్బరి గిన్నెలు అంటే ఒకనికైనా తీసేది దాట్లేదు. దాటి తీసినాక ఎవరికంటే అవన్నీ ఊరు వైద్యుడు చేసిపోతానులే. వీటికి సంబంధం లేదు. ఆడ ఇడిచిపెట్టేటి 3 రకాలు ముగ్గు పిండిలు రతిపోతామా అవి 3 నిమ్మకాయలే ఆడ. ఆ జుట్టుకు రక్తం అడుగుసి ఉండేది అదే ఆడుండేది. అన్ని మనకే వస్తాయి. అంటే కట్ట చేసేది నీకు 3 తరాలు ఉంటే వస్తుంది. అది నీకు అది ఏమేం కాదు అడుగు. చెప్తా 11 కొబ్బరికాయలు 21 ఇవే నిమ్మకాయలు 3 తొట్లు కళ్ళు 3 తొట్లు కళ్ళు 30 మంది కన్నా పోయాలి ఆడ. దోసం బాలంటే నీళ్ళు కళ్ళు పోయాలి. 30 మంది కన్నా పోయాలి తలా చెంబుడన్నా. అదే బాలంటే జాకెట్లు ఎవరు ఉంటారో అందరూ మనకు వచ్చేది ఇల్లే. ఎవరు వీళ్ళు గాజులు లేని వాళ్ళే వచ్చేది అడిగి. వాళ్ళకేం అవసరం లేదా? మేక పిల్లలు ఏమన్నా 2 పెట్టుకుంటారు సార్లు వేసి వచ్చే స్వామికి వేదుకునికి. మేక పిల్లలు పొట్టెన్లో అడుగుతాను. సరేలే మళ్ళీ చూద్దాం. ఇది బాగా అయితే ఏమిస్తావు? అదే పొట్టెన్లో ఇస్తావా? నాకా సన్నవి ఏముద్దప్ప 116 లెక్క 3 తొట్లు కళ్ళు 11 కొబ్బరి 21 నిమ్మకాయలు 4 పక్కల 4 రూపాయలు 4 పావులాలు. కాదు స్వామి ఆయమని పిలిచి వాగనికే చెప్తే ఎట్లా నువ్వు? నాకైతే ఓ స్వామి తీసుకో. పాపరకాయలు లేకోకుండా కానీ పేపర్కాయలు లేకుండా పిదిరికాయలు తెచ్చుకో. పోయిన పర్లే అవి దొరకకుండా ఇవి తెచ్చుకో. అంతరం వచ్చేసి ఇక నీకు చాలా ఉంటుంది కాబట్టి పెద్దంతరం వేయాలి. పెద్దంతరం వేయాలప్ప. రేపు ఆదివారం ఉంటా మీ ఇంటి వెనకల ఒక ఆయన సమాధి అయినాడు చూడు ఆడ. దాని తోడేసి మంచి మధ్యాహ్నం ఆయన ఓయాలు ఇంకా ఉన్నాయి కొన్ని. అది తెచ్చి పెట్టుకో. ఇద్దరు కూడా సరిగ్గా రావాలి. ఆ అవి తెచ్చి పెట్టుకో. నువ్వు అది బాగా పనిచేస్తుంది. అది ఓమయ్య ఎన్ని రంగులు మారుతుందో అది. దాన్ని తీసుకొచ్చి పెట్టుకో. అప్పుడప్పుడు కలవ రూపాయలు వస్తాడా ఎట్లా గురువు విశాలప్ప వస్తాడా? ఏమంటాడు ఆయనదే. నువ్వు ఒకనాటి బూ చేసేది బూ తింటా అంటే తట్ట విక్కుని బాగా తెంగినావు అతనికి. అది కూడా పగబట్టినాడు అతడు. ఆయన కూడా చేయాలి రోజు శాంతి. ఇది చక్కగా వస్తాను మళ్ళీ అది కూడా చేసుకోవాలి 3 వారాలు. కరెక్టే.
అబద్ధాలే పెడతాం కానీ చెప్పం మనం. అదే గుట్టబట్ట నోటికి ఒకనాడు గుషానప్ప పాపం ఏదో చెయ్యనైనా అంటే నువ్వు ఏమన్నావు నువ్వు? ఏమన్నా గుడ్డోడు అన్నా గుడ్డోడు అన్నావు. గుడ్డోడే కాదు అతడు నాయన ఇంత సొంపు పెరిగినాయినైనా నవ్వులు పెడతాను పిడుగులు పడినాయి అట్లా పెరిగినాయినా అదే అన్నాడు 1000 రూపాయలు ఇస్తానైనా అన్నాడు. ఏగా పింఛన్ ఎంత ఇస్తా అన్నాడు. వెయ్యి అన్నట్లుంది. మళ్ళీ ఆ పని చేసింది పుణ్యం వచ్చు కదా. ఇట్లా చేస్తాడు స్వామి. దాంతోనే అతడు సగము కాదా? చచ్చిపోయి మేలుగా స్వామి ఎట్లా చేసేది? కాదు సాయం పేరు ఏం పేరు అడుగు. ఏం పేరు స్వామి నీ పేరు? మేము పూజారులే. అచ్చుగోలు గంగమ్మ పూజారి. చివరి గంగమ్మ పూజ. చివరి గంగమ్మని ఆడ చూసినావు నువ్వు? నేను చూసిన. ఎన్ని టాలీలు పోయినాయి, ఎన్ని టాలీలు వచ్చినాయి, టాలీలు ఎన్ని పోయినాయి, టాలీలు ఎన్ని పోయినాయి? 2 ఎన్ని టాలీలు పోయినాయి? అవునా? 3 టాలీ తగులుకుంది. 2 టాలీలు వేసినాయి. అది నిన్న మీద బాగా 3 టాలీ. అది ఎక్కువ బరువు ఎత్తినా మంచి మంచి యంత్రం. మంచి యంత్రం. నీకేం ఇబ్బంది లేదు. ఏమంటే ఇబ్బంది అంతా ఒకటి ఇవే ఇట్లా పోతాడు చక్కగా లేకోకుండా. అది చక్కగా రావాలంటే అందుకే ఇప్పుడు కన్వేర్ చెత్త కడతారు దారాలు ఎంత ప్లేస్ కావాలా నీకు? ఇట్లా చెప్తా అంటే రాను అడ్డం వచ్చేస్తాయి. నువ్వు ఏం చెప్తావు? అందుకే పురుకోళ్ళు 4 తీసుకో పడుకునేది. సామూలకి ఆ కాలు ఈ పక్కనికి ఈ కాలు ఆ పక్కన కట్టుకో. బాగా జరుగుతుంది లేదు చూస్తాను. ఆమెకేం బ్రహ్మాండం జరుగుతుంది. ఆస్తుంది కదా, బ్రహ్మాండం జరుగుతుంది. ఆస్తుంది కదా, ఆస్తుంది కదా. ఎవరికి ఉంది బాగా అడుగుతుంది ఆశది. మక్కయ్యకి ఏమి లేదు కానీ మక్కయ్య చూసుకో ఫస్ట్. రాజు అదే ఏమన్నా ఎగబడి పడుతుంది. ఆయన బాగా బతుకుంటుంది. రాదు అమ్మ. గుడ్డలు ఏమన్నా పెట్టేది సార్? గుడ్డలు పెట్టు. అమ్మకు పెడితేనే మంచిది. మళ్ళీ సంతోషంగా వాళ్ళ ఒక ఆయమని దూరం చేసుకుంటావు. ఒక ఆయమని దూరం చేసుకుంటావు చూడు. అక్కడ పోయేది లేదు. స్వామి అడిగితే స్వామి గుడ్డలు పెట్టాలంటే మూతి చొట్టు ఉంది. ఇంకా 4 బాణీలే ఈ అమ్మకు పెట్టు. అవును మరి ఆయనకే పెట్టాలి. రేపు మంగళవారం పెట్టు. ఏం పర్లే. ఆయన మంగళవారమే అమ్మకు ఏంది చేసినా మంగళవారం మంచిదే. మంచిది. బంగారం ఆయన స్వామి ఇద్దరికి పెట్టు. ఒకరికే బంగారం అడుగుతుంది. రేటు కడుతుంది మావ. బంగారం బంగారం ఏమవుతుంది కానీ యాది కట్ట ఆకులను 2 చీరలు ఇది కట్టుపొడి పెట్టు. మంగళవారం మాత్రం అర్ధరాత్రి కాడ అమ్మ గుడ్డలు పెట్టు. మంగళవారం అర్ధరాత్రి కాడ గుడ్డలు అర్ధరాత్రి కాడ. మధ్యాహ్నం కాడ వద్దు. ఉడక బాగుండదు. అయితే చల్లగా ఉంటుంది. కాసి అర్ధరాత్రి నుండి చలి పెడతాది. చెరువు కాడి చెమట